చూడండి, మేనమామ దగ్గరికి వెళ్ళి అక్కడ బానిసత్వం చేసి నౌకరీ చేసి తనకు కావాల్సినవన్నీ కూడా సంపాదించుకొని ఆ యబ్బోకు రేవు దగ్గరికి వచ్చి దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను అంటూ ఉన్నాడు. అంటే తన దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి? తనకు కావాల్సిన బంగారం ఉంది, తనకు కావాల్సిన వైడూర్యం ఉంది, తనకు కావాల్సిన ధనం ఉంది, తనకు కావాల్సిన పిల్లలు ఉన్నారు, తనకు కావాల్సిన దాసరాండ్రులు ఉన్నారు. తనకంటూ ఈ లోకంలో కావాల్సిన ప్రతి ఈవిని కూడా ప్రతి దానిని కూడా సంపాదించుకొని సమృద్ధిలో ఉన్న యాకోబు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ రాత్రికాల సమయంలో నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పెట్టారా, దేవుడి సంకల్పంతో ఉన్న విషయం ఏంటంటే, ఈ మాట బట్టి ఆశీర్వాదం అంటే ధనములు కాదు, ఆశీర్వాదం అంటే స్త్రీ సంపదలు కాదు, ఆశీర్వాదం అంటే పశు సంపదలు కాదు, ఆశీర్వాదం అంటే మన బ్రతుకులు మారడమే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదం అంటే శాశ్వతమైన